ఇప్పటికే గాజా శ్మశానమైపోయింది. హెజ్బుల్లా వెనక్కి తగ్గబోనంటోంది. మరోవైపు కాకరేపుతున్న అణుపరీక్షలు, నేనేం తక్కువ కాదంటున్న నార్త్ కొరియా. మున్ముందు పరిస్థితి ఏంటో మరి. అమెరికా ఎన్నికలకు ముందే ఇజ్రాయెల్పై ఇరాన్ ప్రతిదాడికి దిగే అవకాశం ఉంది. మరో 4 రోజుల్లో అమెరికా అధ్యక్ష ఎన్నికలున్నాయి. ఈ ఎలక్షన్స్కు ముందే ఇజ్రాయెల్పై ఇరాన్ ప్రతిదాడి చేసే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఇరాన్ అటాక్ చేస్తే ఇజ్రాయెల్ రియాక్షన్ ఎలా ఉండబోతోంది? ఇరాన్ ఇజ్రాయిల్ల మధ్య వార్ ముదురుతోంది. ప్రతిదాడి తప్పదని ఇరాన్ కయ్యానికి కాలు దూవుతోంది. అటాక్ టైం చెప్పి మరీ రంకెలేస్తోంది. అమెరికా ఎన్నికలకు ముందే ప్రతిదాడి ఉంటుందని లీక్స్ ఇచ్చేసింది. అసలే రగిలిపోతున్న ఇజ్రాయిల్ ఊరుకుంటుందా? దమ్ముంటే అటాక్ చెయ్యి అంటూ ప్రతి సవాల్ విసిరింది. అటాక్ చేస్తే మాత్రం ప్రతిదాడి భీభత్సంగా ఉంటుందని హెచ్చరించింది. ఇరాన్లో గతంలో వదిలిన ప్రాంతాల్లో విధ్వంసమేనని వార్నింగ్ ఇచ్చింది. అక్టోబర్ 1న టెల్ అవీవ్పై 200 క్షిపణులతో ఇరాన్ విరుచుకుపడింది. దీనికి ప్రతీకారం తీర్చుకుంటామని ఇజ్రాయిల్ ప్రతిజ్ఞ చేసింది. అందుకు తగ్గట్టుగానే ఇటీవల ఇరాన్కు సంబంధించిన సైనిక స్థావరాలు, క్షిపణి తయారీ కేంద్రాలపై వైమానిక దాడులు చేసింది. ఈ దాడులను ఇరాన్ తీవ్రంగా పరిగణించి గట్టి హెచ్చరికలు జారీ చేసింది. దేశాన్ని రక్షించుకునేందుకు ఎంతవరకైనా పోరాడతామని తేల్చి చెప్పింది. ఈ హెచ్చరికలపై ఇజ్రాయిల్ సైతం స్పందించింది. ప్రతిదాడికి తెగబడితే తమ దెబ్బ తీవ్రంగా ఉంటుందంటోంది. అమెరికా, జర్మనీ, బ్రిటన్, ఇతర దేశాలు ఈ అంశాన్ని మరింత క్లిష్టతరం చెయ్యొద్దని ఇరాన్కు సూచించాయి. నవంబర్ 5న అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థిగా డొనాల్డ్ ట్రంప్, డెమోక్రటిక్ అభ్యర్థిగా కమలా హ్యారిస్లు బరిలో ఉన్నారు. ఈ నేపథ్యంలో గాజాలో యుద్ధం కారణంగా 40,000 మందికి పైగా మరణించారు. దీన్ని అగ్రరాజ్యంలోని అరబ్ సంతతి వాసులు తీవ్రంగా పరిగణించి ఇజ్రాయిల్ దాడులను అడ్డుకోవాలంటూ అమెరికాలో ఆందోళనకు దిగారు. బైడెన్ ప్రభుత్వం గాజాలోని పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేస్తూనే ఇజ్రాయిల్కు ఆయుధ, ఆర్థిక సాయాన్ని అందిస్తోంది. ఇరాన్ సైనిక స్థావరాలు, క్షిపణి తయారీ కేంద్రాలే లక్ష్యంగా ఇజ్రాయిల్ ప్రతీకార దాడులకు దిగింది. ఈ క్రమంలో ఇజ్రాయిల్కు మద్దతుగా నిలిచిన అగ్రరాజ్యంలో జరిగే ఎన్నికలకు ముందే ఇరాన్ ప్రతిదాడి చేసే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు అంతర్జాతీయ మీడియా సంస్థ ఓ కథనాన్ని ప్రచురించింది. ఈ కథనం ప్రకారం ఇటీవల ఇజ్రాయిల్ జరిపిన దాడులకు ఖచ్చితంగా స్పందిస్తామని ఇరాన్ ఇప్పటికే హెచ్చరించింది. అందులో భాగంగా అమెరికాలో ఎన్నికలకు ముందే ఈ దాడులు నిర్వహించాలని చూస్తున్నట్టు తెలుస్తోంది. ఇరాన్ స్పందన తీవ్రంగా ఉండనున్నట్టు ఆ కథనం వెల్లడిస్తోంది. నిజానికి అమెరికా ఎన్నికలకు ముందు ఇజ్రాయిల్ కాస్త సైలెంట్ గానే ఉంది. దూకుడుగా వ్యవహరిస్తే బైడెన్ పార్టీకి ఎక్కడ నష్టం కలిగిస్తుందోనని భావిస్తోంది. ఇదే అదనుగా ఇరాన్ రెచ్చిపోతోంది. ప్రతిదాడి తమ హక్కని చెలరేగుతోంది. సరిగ్గా అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ముందే దాడి ఉంటుందని తొడగొడుతోంది. అమెరికా, జర్మనీ, బ్రిటన్, ఇతర దేశాలు ఈ అంశాన్ని మరింత క్లిష్టతరం చేయొద్దని ఇరాన్కు సూచించాయి. అయినా ఈ దేశాల మాట వినే పరిస్థితుల్లో ఇరాన్ లేదు. రివెంజ్ అటాక్ ఎలా ఉండబోతుందనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మరోవైపు ఇజ్రాయిల్, హెజ్బుల్లాల మధ్య 60 రోజుల కాల్పుల విరమణ కోసం అమెరికా మధ్యవర్తులు ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసం సీనియర్ దౌత్యవేత్తలు పశ్చిమాసియాకు వెళ్తున్నారు. కొత్త చీఫ్ ఎంతో కాలం ఉండడంటూ ఐడిఎఫ్ హెచ్చరించింది. అటు డొనాల్డ్ ట్రంప్ బెంజమిన్ నెతన్యాహుతో మాట్లాడారు. తాను అమెరికా ఎన్నికల్లో గెలిచి వైట్ హౌస్ లోకి అడుగుపెట్టే నాటికి గాజాలో యుద్ధం ముగించాలని సూచించారు. వీలైనంత త్వరగా యుద్ధానికి ముగింపు పలకాలన్నారు. పశ్చిమాసియా రగులుతోంది. ఉద్రిక్తతలు రోజురోజుకు పెరుగుతున్నాయి. నస్రల్లా యుద్ధతంత్రాన్ని కొనసాగిస్తానని హెజ్బుల్లా కొత్త చీఫ్ నయీం ఖాసిం అంటున్నాడు. ఇతను ఎంతో కాలం ఉండడంటూ ఇజ్రాయెల్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. ఇరాన్ ఇజ్రాయెల్ వార్ ఇప్పట్లో ముగిసే ఛాన్సే లేదా? అటు రష్యా, ఉక్రెయిన్ మధ్య ఉత్తర కొరియా ఎంట్రీతో వార్ సీన్ మారుతోందా? పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు అంతకంతకు పెరుగుతున్నాయా? ప్రతీకార దాడులతో ఇరాన్, ఇజ్రాయెల్ రగిలిపోతున్నాయా? వార్ ఇప్పట్లో ముగిసే ఛాన్సే లేదా? కోలుకోలేనంత నష్టాల్ని లెక్క చేయడం లేదా? అటు రష్యా, ఉక్రెయిన్ యుద్ధంలోకి ఉత్తర కొరియా ఎంట్రీ. ఇక ముందు వార్ సీన్ మారిపోతుందా? ఈ యుద్ధాలు వినాశనానికేనా? పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు అంతకంతకు పెరుగుతున్నాయి. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య వార్ ఓ రేంజ్లో నడుస్తోంది. ప్రతీకార దాడులతో ఇరు దేశాలు రగిలిపోతున్నాయి. అటు హమాస్, ఇటు హెజ్బుల్లాపై ఇజ్రాయెల్ దాడుల పరంపర ఆగడం లేదు. ఏడాదికి పైగా మారణహోమాన్ని కొనసాగిస్తోంది. గాజా దాదాపుగా శ్మశానంగా మారింది.
ఐడిఎఫ్ వర్సెస్ హెజ్బొల్లా పోరుతో లెబనాన్ అట్టుడుకుతోంది. అటు రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం 3 ఏళ్లుగా కొనసాగుతూనే ఉంది. వీరి మధ్యలోకి ఉత్తర కొరియా ఎంట్రీతో వార్ సీన్ మారిపోతోంది. ఇలా పెరుగుతున్న ఉద్రిక్త పరిస్థితులు ప్రపంచ దేశాల్ని కలవరపెడుతున్నాయి. ఇరాన్ ఇజ్రాయెల్ వార్తో పశ్చిమాసియా రగులుతోంది. హెజ్బొల్లాకు కొత్త చీఫ్ నియామకం అనేది 3 నాళ్ల ముచ్చటేనంటూ ఇజ్రాయెల్ చేసిన పరోక్ష హెచ్చరిక హాట్ టాపిక్గా మారింది. హెజ్బొల్లా హమాస్లపై ఇజ్రాయెల్ చేస్తున్న భీకర దాడులతో పశ్చిమాసియా రగులుతూనే ఉంది. ఇప్పటికే ఈ మిలిటెంట్ సంస్థల టాప్ లీడర్లను ఐడిఎఫ్ హతమార్చింది. ఈ క్రమంలోనే హెజ్బొల్లా కొత్త చీఫ్గా షేక్ నయీం ఖాసిమ్ను నియమించినట్లు ఆ సంస్థ ప్రకటించింది. దీనిపై తాజాగా ఇజ్రాయెల్ రక్షణ మంత్రి చేసిన పోస్ట్ సంచలనంగా మారింది. కొత్త చీఫ్ ఎంతో కాలం ఉండడంటూ ఆయన పరోక్షంగా హెచ్చరించడం అలజడి రేపుతోంది. ఇజ్రాయెల్ చేసిన సంచలన ప్రకటనతో పరిస్థితి ఇప్పట్లో చల్లారేలా లేదు. హెజ్బొల్లా కొత్త చీఫ్గా షేక్ నయీం ఖాసిం నియమితుడయ్యాడు. గత నెలలో ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో హెజ్బొల్లా అధినేత హసన్ నజరల్లా మృతి చెందాడు. దీంతో తదుపరి చీఫ్గా హెజ్బొల్లా వ్యవస్థాపకుల్లో ఒకరైన షేక్ నయీం ఖాన్ను ఆ సంస్థ నియమించింది. ఇజ్రాయెల్పై పోరు విషయంలో నస్రల్లా రూపొందించిన యుద్ధ వ్యూహానికి కట్టుబడి ఉంటారని హెజ్బొల్లా నూతన చీఫ్ షేక్ నయీం ఖాసిం స్పష్టం చేశారు. ఈ ప్రకటన చేసిన కొద్దిసేపటికే ఇజ్రాయెల్ రక్షణ మంత్రి చేసిన పోస్ట్ సెగలు రేపుతోంది. షేక్ నయీం ఖాసిం ఫోటోను షేర్ చేసిన ఇజ్రాయెల్ డిఫెన్స్ మినిస్టర్ యోవ్ గ్యాలంట్ నయీం ఖాసింది తాత్కాలిక నియామకం మాత్రమేనని, దీర్ఘకాలానికి కాదంటూ పోస్టులో రాసుకొచ్చారు. ఆ తర్వాత మరో పోస్టులో కౌంట్ డౌన్ మొదలైందన్నారు. హసన్ నస్రల్లాను హతమార్చిన విధంగానే నయీం ఖాసిం పైన దాడి చేస్తామన్నట్లుగా ఇజ్రాయెల్ రక్షణ మంత్రి గ్యాలంట్ పరోక్ష సంకేతాలిచ్చారు. దీంతో రాబోయే రోజుల్లో ఇజ్రాయెల్కు చెందిన ఐడిఎఫ్ హెజ్బొల్లా కొత్త అధినేత నయీం ఖాసిం టార్గెట్గా అటాక్స్ చేసే ఛాన్స్ ఉంది. గత సెప్టెంబర్లో బీరట్లో ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో హసన్ నస్రల్లా హతమయ్యాడు. దీంతో తదుపరి అధినేత కోసం ప్రయత్నాలు మొదలుపెట్టింది హెజ్బొల్లా. ఈ క్రమంలోనే అక్టోబర్ ప్రారంభంలో జరిపిన దాడుల్లో హెజ్బొల్లా ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ హెడ్ అయిన హసీం సైఫుద్దీన్ హతమయ్యాడు. ఈయనను తదుపరి చీఫ్గా నియమిస్తారనే ప్రచారం జరిగింది. హసీం మృతితో వ్యవస్థాపకుడు, డిప్యూటీ హెడ్ అయిన నయీం ఖాసింను తదుపరి చీఫ్గా హెజ్బొల్లా సంస్థ ఎన్నుకుంది. ఈ నియామకం జరిగిన గంటల్లోనే ఇజ్రాయెల్ రియాక్షన్ చూస్తే నయీం ఖాసింపై దాడి తప్పదని తెలుస్తోంది. ఇరాన్ వర్సెస్ ఇజ్రాయెల్ వార్ ఇప్పటి వరకు ఒక లెక్క, ఇక నుంచి మరో లెక్క. సీన్లోకి అమెరికా రావడంతో ఇరాన్ రగిలిపోతోంది. ఇరాన్ ఇజ్రాయెల్ కొన్నాళ్లుగా ప్రతీకార దాడులు చేసుకుంటున్నాయి. ఈసారి ఇరాన్ ఇజ్రాయెల్పైనే కాకుండా అమెరికాపై కూడా ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తోంది. అరేబియాలోని అమెరికా సైనిక స్థావరాన్ని ధ్వంసం చేసేందుకు ఇరాన్ ప్రయత్నం చేస్తున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ అతడి సైన్యం ప్లాన్లను బ్రిటిష్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు లీక్ చేశాయి. క్షిపణులతో దాడి చేయడమే కాకుండా ఇజ్రాయెల్ లోపల కూడా కొన్ని బాంబులతో అటాక్ చేయాలని ప్రణాళిక వేసినట్లు ఆ ఏజెన్సీలు బయటపెట్టాయి. ఇజ్రాయెల్తో పాటు అమెరికాను దెబ్బతీయాలని ప్లాన్ చేసింది. బాలిస్టిక్ క్షిపణులతో ఇజ్రాయెల్పై ఇరాన్ దాడి చేయబోతుందని బ్రిటిష్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు చెప్పాయి. అలాగే అమెరికా, యూరప్లోని ఇజ్రాయెల్ రాయబార కార్యాలయాలకు ముప్పు పొంచి ఉందని, అరేబియాలోని అమెరికా సైనిక స్థావరంపైన దాడి చేయవచ్చని తెలిపాయి. ఇరాన్ స్లీపర్ సెల్స్, సూసైడ్ బాంబర్లు అమెరికా, యూరప్లో దాడులు చేయబోతున్నాయి. ఇరాన్ అనేక దేశాల్లో ఉన్న తన స్లీపర్ సెల్స్ను యాక్టివేట్ చేసింది. ఆత్మాహుతి బాంబర్లను కూడా మోహరించారు. ఇజ్రాయెల్లోని ఆత్మాహుతి బాంబర్లకు వీవీఐపీలను చంపే పనిని అప్పగించారు. ఇజ్రాయెల్ వెలుపల ఉన్న స్లీపర్ సెల్లకు ఇజ్రాయెల్ రాయబార కార్యాలయాన్ని పేల్చే బాధ్యతనిచ్చినట్లు బ్రిటిష్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు చెబుతున్నాయి. దాడులకు దిగితే ప్రతీకార దాడి మామూలుగా ఉండదని ఇజ్రాయెల్ హెచ్చరిస్తోంది. దాడుల్ని తట్టుకోలేరంటూ ఇరాన్కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. లెబనాన్లోని హెజ్బొల్లా స్థావరాలు, దాని ఆర్థిక వనరులే టార్గెట్గా కొన్ని వారాలుగా ఐడిఎఫ్ భీకర స్థాయిలో వార్ కొనసాగిస్తోంది. ఈ అటాక్లలో మిలిటెంట్ ముఠాకు ఆయుధ సంపత్తి పరంగా గట్టి దెబ్బే తగిలినట్లు తెలుస్తోంది. ఇప్పటికే హెజ్బొల్లాకు చెందిన 80% రాకెట్లు, క్షిపణులను ధ్వంసం చేసినట్లు ఐడిఎఫ్ అంచనా వేసింది. ప్రస్తుతం ఆ ముఠా 20% ఆయుధాలతోనే పోరాడుతోందని ఇజ్రాయెల్ మీడియా కథనాలు తెలిపాయి. యుద్ధానికి ముందు వరకు హెజ్బొల్లా దగ్గర దాదాపు 150,000 రాకెట్లు, క్షిపణులు ఉన్నాయని అంచనా. అందులో 80% ధ్వంసం చేశామని, ఇప్పుడు దాని దగ్గర కేవలం 20% ప్రొజెక్టైల్స్ మాత్రమే ఉన్నాయంటున్నారు. అవి కూడా భారీ స్థాయిలో దాడులు జరిపే సామర్థ్యం ఉన్నవి కాకపోవచ్చునని ఇజ్రాయెల్ మీడియా చెబుతోంది. లెబనాన్తో పోరుతో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు జరిపిన కీలక సమావేశంలో ఈ అంచనాలను ఐడిఎఫ్ వివరించినట్లు తెలుస్తోంది. మరోవైపు బలగాల కొరత ఇజ్రాయెల్ను వేధిస్తోంది. అయినా వెనకడుగు వేసే ప్రసక్తే లేదంటూ రంకెలేస్తోంది. హమాస్ మెరుపు దాడి తర్వాత గాజాపై ప్రతీకార దాడితో మొదలైన ఇజ్రాయెల్ పోరు ఏడాది కాలంగా కొనసాగుతూనే ఉంది. ఇదే సమయంలో లెబనాన్లోని హెజ్బొల్లాతోనూ యుద్ధం చేస్తోంది. ఈ క్రమంలో ఇజ్రాయెల్ సైన్యానికి బలగాల కొరత ఏర్పడినట్లు తాజా నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.
ఇప్పటికే లక్షల మంది రిజర్విస్టుల సేవలను ఉపయోగించుకున్న ఇజ్రాయెల్ సైన్యం వారి గడువు ముగుస్తూ ఉండడం కొత్త సైన్యాన్ని నియమించుకోవడంలో ఇబ్బంది పడుతున్నట్లు తెలుస్తోంది. ఇజ్రాయెల్లో నిర్బంధ సైనిక సేవ అమల్లో ఉంది. 18 ఏళ్లు నిండిన స్త్రీ పురుషులు 3 ఏళ్లు తప్పనిసరిగా సైన్యంలో పనిచేయాలి. వీరిలో కొంతమందికి మినహాయింపు ఉంది. మరోవైపు సైన్యంలో కొంతకాలం పనిచేసిన వారు రిజర్విస్టులుగా ఉంటారు. అత్యవసర సమయాల్లో వారి సేవలను ఉపయోగించుకుంటుంది. ఇలా అక్టోబర్ 7, 2023న హమాస్ దాడి చేసిన వెంటనే ఇజ్రాయెల్ సైన్యం తన రిజర్విస్టులను రంగంలోకి దించింది. ఐడిఎఫ్ ప్రకారం ఇప్పటి వరకు దాదాపు 3 లక్షల అదనపు బలగాల సేవలను వినియోగించుకుంది. వీరిలో 18% మంది పురుషులు 40 ఏళ్లకు పైవారు ఉండగా వారంతా ప్రస్తుత యుద్ధంలో సేవలందిస్తున్నారు. ఈ క్రమంలో గాజా యుద్ధంలో 367 మంది సైనికులు ప్రాణాలు కోల్పోగా లెబనాన్లో 37 మంది మరణించారు. గతేడాది నుంచి అనేక రోజుల పాటు యుద్ధంలో సేవలందించిన రిజర్విస్టులు ఆ గడువును వరుసగా పెంచుతూ ఉండడంతో తీవ్ర అసంతృప్తిలో ఉన్నారని తెలుస్తోంది. ఇందుకు సంబంధించి అనేక మంది సోషల్ మీడియా వేదికగా బహిరంగంగా ఫిర్యాదులు చేస్తున్నారు. సొంత ఉపాధి మార్గాలను, కుటుంబాన్ని విడిచిపెట్టి అనేక రోజుల పాటు యుద్ధంలో కొనసాగడం ఇబ్బందిగా మారిందని వాపోతున్నారు. సైన్యం కొరత ఉన్నందున యుద్ధాన్ని ముగించాలని పలువురు కోరుకుంటున్నారు. కానీ ఇజ్రాయెల్ మాత్రం తగ్గేదే లే అంటోంది. అటు హమాస్ ఇటు హెజ్బుల్లా టాప్ లీడర్స్ను ఇజ్రాయెల్ లేపేస్తూ వచ్చింది. శనివారం మృతితో శత్రుశేషం దాదాపు పూర్తయినట్టే. ఇతన్ని హతమార్చి లెక్క చేసింది ఇజ్రాయెల్. ఇక్కడితో యుద్ధం ఆగాలి, కానీ మరింత తీవ్రమైంది. ఎందుకు ఇలా జరిగింది? ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య వార్ ఇప్పట్లో ముగిసే అవకాశాలే లేవా? గాజాపై యుద్ధం ప్రారంభించినప్పుడే హమాస్ అగ్రనేతలందరినీ హతమారుస్తామని ఇజ్రాయెల్ ప్రతిజ్ఞ చేసింది. ఒక్కొక్కరిని వేటాడుతూ వచ్చింది. ముందుగా హమాస్కు పట్టున్న గాజాపై బాంబుల వర్షం కురిపించింది ఇజ్రాయెల్. హమాస్ నేతలే టార్గెట్గా ఆపరేషన్ చేపట్టింది. టెక్నాలజీని వినియోగించి పేజర్లను కూడా పేల్చివేయడంతో వార్ మరింత ముదిరింది. ఆ తర్వాత ఈ వార్ సీన్లోకి హెజ్బొల్లా, హౌతీలు కూడా ఎంటర్ అయ్యాయి. చివరకు ఇరాన్ కూడా రంగంలోకి దిగడంతో వార్ నెక్స్ట్ లెవెల్కు వెళ్ళింది. ఫలితంగా పశ్చిమాసియా వార్ జోన్గా మారింది. హమాస్ ఇజ్రాయెల్ యుద్ధంలో ఎంతో మంది సామాన్యులు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ఇప్పటి వరకు సుమారు 42,000 మంది మృతి చెందినట్లు హమాస్ తెలిపింది. కొన్ని నెలలుగా గాజాపై చేస్తున్న దాడుల్లో దాదాపు కీలక కమాండర్లందరినీ ఇజ్రాయెల్ లేపేసింది. హమాస్ రాజకీయ వ్యవహారాల అధిపతి ఇస్మాయిల్ హనియాను టెహ్రాన్లో హతమార్చింది. మరో నేత మహమ్మద్ దెయిఫ్ను మట్టుపెట్టింది. బీరూట్లోని హెజ్బొల్లా కార్యాలయంపై వైమానిక దాడులు నిర్వహించి ఆ సంస్థ అధినేత నస్రల్లాను హతమార్చి కలకలం సృష్టించింది. ఇటీవల సిన్వర్ మృతితో శత్రుశేషం దాదాపు పూర్తయినట్లే. ఇక్కడితో యుద్ధం ఆపాల్సింది. కానీ ఇజ్రాయెల్ యుద్ధాన్ని మరింత ఉధృతం చేసింది. సిన్వర్ను హతమార్చి లెక్కను సరిచేశామని, యుద్ధం మాత్రం ఆగదని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ప్రకటించారు. బందీలను సురక్షితంగా తీసుకురావడమే తమ ధ్యేయమని స్పష్టం చేశారు. గతేడాది అక్టోబర్లో ఇజ్రాయెల్పై హమాస్ మెరుపుదాడి చేసింది. దీనికి ప్రతీకారంగా గాజా నగరాలపై ఇజ్రాయెల్ ఇప్పటికీ విరుచుకుపడుతోంది. ఈ యుద్ధంతో గాజా నగరాలు నామరూపాలు లేకుండా పోయాయి. భారీ స్థాయిలో ప్రాణ, ఆస్తి నష్టం జరిగింది. ఇప్పటి వరకు దాదాపు 80,000 ఇళ్లు ధ్వంసమయ్యాయి. వీటిని పునర్నిర్మించాలంటే $1 బిలియన్ అవసరమని ఐక్యరాజ్య సమితి అంచనా వేసింది. అక్టోబర్ 7న ఇజ్రాయెల్పై హమాస్ జరిపిన మెరుపు దాడిలో 1,200 మంది ఇజ్రాయెల్ పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ఇజ్రాయెల్ జరిపిన ప్రతి దాడుల్లో ఇప్పటి వరకు 41,000 మందికి పైగా పాలస్తీనియన్లు చనిపోగా 95,000 మంది గాయపడ్డారు. భవన శిథిలాల కింద మరో 10,000 మృతదేహాలు నలిగిపోయాయి. ఈ యుద్ధంలో గాజాలో 80,000 ఇళ్లు ధ్వంసమైనట్లు అధికారిక వర్గాలు పేర్కొన్నాయి. $18.5 బిలియన్ మేర ఆస్తి నష్టం సంభవించింది. 4 కోట్ల టన్నుల శిథిలాలు పేరుకుపోయాయని ఐక్యరాజ్య సమితి అంచనా వేసింది. వీటిని తొలగించేందుకే 15 ఏళ్ల సమయం పట్టడంతో పాటు $50-60 కోట్ల ఖర్చవుతుందని లెక్కగట్టింది. ఐక్యరాజ్య సమితి నివేదిక ప్రకారం దాదాపు 19 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. గాజా పునర్నిర్మాణానికి 2040 వరకు లేదా మరిన్ని దశాబ్దాల సమయం పడుతుందని తెలుస్తోంది. ఇలా గాజా శ్మశానంగా మారిన ఇజ్రాయెల్ వదలడం లేదు. గాజా ప్రజల జీవించే హక్కును హరించిన ఇజ్రాయెల్ ఇకనైనా యుద్ధం విరమించాలి. కానీ నెతన్యాహు నిరంకుశంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఇతని వైఖరితో పశ్చిమాసియాలో వారు ఏడాదిగా కొనసాగుతోంది. ఈ యుద్ధం కారణంగా ప్రపంచ దేశాలు పెను సంక్షోభం ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తోంది. హమాస్పై వార్ కంటిన్యూ చేస్తూనే హెజ్బొల్లాను ఇజ్రాయెల్ టార్గెట్ చేసింది. లెబనాన్ కేంద్రంగా పనిచేస్తున్న ఈ మిలిటెంట్ గ్రూప్ని కొంతకాలంగా వేటాడుతోంది. హెజ్బొల్లా టాప్ కమాండర్లను లేపేస్తూ వస్తోంది. మరోవైపు సుప్రీం లీడర్ ఖమేనీ ఆరోగ్య పరిస్థితి ఇరాన్ను కలవరపెడుతోంది. దీంతో ఉద్రిక్తతలను మరింత తీవ్రతరం చేయకూడదని భావిస్తున్నట్లు ఇరాన్ అధికారులు స్పష్టం చేశారు. మిత్రపక్షాల శక్తి సన్నగిల్లడం, ఆర్థిక వ్యవస్థ దెబ్బతినడం, ఖమేనీ ఆరోగ్యం విషమించడంతో వారసుడి ఎంపిక వంటి ఇబ్బందులతో ఇరాన్ డైలమాలో ఉంది. ఈ క్రమంలో గాజా స్ట్రిప్లో కాల్పుల విరమణను సూచిస్తూ ఇరాన్ సైన్యం గత వారం ఓ ప్రకటన విడుదల చేసింది. ఇజ్రాయెల్పై ప్రతీకారం తీర్చుకునే హక్కు దానికి ఉందని చెబుతూనే
దీనిపై ఓ మార్గాన్ని కనుగొనడానికి ఇరాన్ ప్రయత్నిస్తోందని తెలిపింది. తమపై దాడులకు చాలా తేలికైన వార్హెడ్లను మోసుకువెళ్లే స్టాండ్ ఆఫ్ క్షిపణుల్ని ఉపయోగించిందని పేర్కొంది. ఈ దాడుల్లో తమ సైనిక రాడార్ స్థావరాలు దెబ్బతిన్నాయని, అయితే కొన్ని ఇప్పటికే మరమ్మతులో ఉన్నాయని తెలిపింది. ఇక ఖమేనీ వారసుడెవరనే విషయమై చర్చ జరుగుతోంది. ఖమేనీ వారసుడిగా భావించిన ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ ఇటీవల హెలికాప్టర్ ప్రమాదంలో మరణించాడు. దీంతో ఖమేనీ రెండో కుమారుడు మెస్తాబా ఇరాన్ సుప్రీం నేతగా బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉన్నట్లు న్యూయార్క్ టైమ్స్ కథనం పేర్కొంది. ఇజ్రాయెల్ ప్రతీకార దాడులకు ఎలా స్పందించాలనే దానిపై చర్చ జరుగుతున్న సమయంలో ఈ ప్రచారం మొదలైంది. ఏడాది క్రితం మొదలైన ఈ యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది. అటు ఇరాన్ ఇజ్రాయెల్ పరస్పర దాడులు, ఇటు మాటల యుద్ధం పశ్చిమాసియాను యుద్ధగుండంగా మారుస్తున్నాయి. ఉద్రిక్తతలు అంతకంతకు పెరుగుతుండటంతో వార్ ఎప్పుడు ఆగుతుందో చెప్పలేని పరిస్థితి ఉంది. హెజ్బుల్లా కొత్త చీఫ్ను లేపేస్తామంటూ ఇజ్రాయెల్ ఇచ్చిన వార్నింగ్తో పరిస్థితులు ఇప్పట్లో చల్లారేలా లేవు. మరోవైపు థర్డ్ వరల్డ్ వార్కు సన్నాహాలు మొదలయ్యాయా? మొన్న రష్యా, ఇప్పుడు ఉత్తర కొరియా అణుపరీక్షలు ఇందులో భాగమేనా? రష్యా ఉక్రెయిన్ యుద్ధంలోకి ఉత్తర కొరియా ఎంట్రీ మరింత ఆద్యం పోస్తుందా? రష్యాకు కిమ్ సపోర్ట్ చేయటం కాకరేపుతోందా? ఉక్రెయిన్పై యుద్ధానికి మద్దతుగా ఉత్తర కొరియా రష్యాకు భారీగా సైన్యాన్ని తరలిస్తోంది. కిమ్ 12,000 మంది సైనికులను రష్యాకు తరలిస్తున్నట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఆరోపించారు. ఉక్రెయిన్పై యుద్ధంలో పాలు పంచుకునేందుకు ఇప్పటికే 3,000 మంది ఉత్తర కొరియా సైనికులు రష్యా భూభాగంలోకి ప్రవేశించారన్నారు. దాదాపు 12,000 మంది ఉత్తర కొరియా సైనికుల సహకారంతో రష్యా తమ భూభాగంపై దండెత్తే అవకాశం ఉందని జెలెన్స్కీ ఆరోపించారు. ఈ వారాంతంలో ఉక్రెయిన్ చుట్టూ మోహరించడానికి అవి సిద్ధమవుతున్నట్లుగా తమకు సమాచారం అందిందని అంటున్నారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో ఉత్తర కొరియా చేరితే మూడో ప్రపంచ యుద్ధం తప్పదని చెప్పుకొచ్చారు. మరోవైపు ఉక్రెయిన్తో మరింతగా పోరాడేందుకు ఉత్తర కొరియా తన బలగాలను రష్యాలోకి తరలిస్తోందని నాటో కూడా ధృవీకరించింది. రష్యాలోని కుర్స్క్ ప్రాంతంలో కొన్ని బలగాలను ఇప్పటికే మోహరించినట్లు నాటో సెక్రటరీ జనరల్ మార్క్ రుట్టే తెలిపారు. ఉక్రెయిన్ రష్యా యుద్ధంలో ఉత్తర కొరియా జోక్యం చేసుకోవడం కరెక్ట్ కాదని, దీంతో ప్రస్తుత పరిస్థితి మరింత దిగజారుతుందన్నారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధం మరింత తీవ్రమయ్యే అవకాశాలు కనిపిస్తుండటంతో ప్రపంచ దేశాలు కూడా ఈ విషయంపై ఆందోళన చెందుతున్నాయి. ఒకవేళ ఉత్తర కొరియా సైనికులు ఉక్రెయిన్ యుద్ధంలోకి చొరబడితే ఖచ్చితంగా వాళ్లు కూడా లక్ష్యాలుగా మారతారని అమెరికా గతంలోనే హెచ్చరించింది. ఉత్తర కొరియా తాజాగా మరో 1,500 మంది తమ సైనికులను రష్యాకు తరలించిందని దక్షిణ కొరియా గూఢచర్య సంస్థ వెల్లడించింది. ఈ విషయాన్ని తమ దేశ చట్టసభ సభ్యులకు NIS చీఫ్ యంగ్ తెలిపారు. ఉక్రెయిన్పై యుద్ధం కోసమే వారిని పంపిందని స్పష్టం చేశారు. డిసెంబర్ నాటికి మరో 10,000 మంది సైన్యాన్ని రష్యాకు పంపాలని ఉత్తర కొరియా యోచిస్తోందన్నారు. ఇప్పటికే ఉత్తర కొరియా ఈ నెలలో రష్యాకు 1,500 మంది సైనికులను పంపినట్లు NIS తేల్చి చెప్పింది. రష్యా యుద్ధ నౌకల్లో 1,500 మందితో కూడిన ఉత్తర కొరియా ప్రత్యేక బలగాలు రష్యాలోని వ్లాదివోస్తోక్ పోర్టుకు చేరుకున్నాయని NIS తెలిపింది. తాజాగా రష్యా రాయబారి జార్జ్ జినోవిచ్తో భేటీ అయిన దక్షిణ కొరియా విదేశాంగ డిప్యూటీ మినిస్టర్ కిమ్ హాంగ్ క్యోన్ ఉత్తర కొరియా బలగాలను పంపడాన్ని ఖండించారు. ఉత్తర కొరియాతో తమ సంబంధాలు దక్షిణ కొరియా భద్రతా ప్రయోజనాలకు వ్యతిరేకం కాదని రష్యా రాయబారి స్పష్టం చేశారు. అయితే ఉత్తర కొరియా చర్యలు ఇలాగే ఉంటే తాము ఉక్రెయిన్కు అత్యాధునిక ఆయుధాలు పంపుతామని సౌత్ కొరియా హెచ్చరిస్తోంది. రష్యాకు ఉత్తర కొరియా సైనిక బలగాలను పంపుతుందనే వార్తలు వస్తున్న సమయంలో ఉత్తర కొరియా విదేశాంగ మంత్రి రష్యా సందర్శనకు వెళ్లారు. దీంతో ఉక్రెయిన్పై యుద్ధం చేయడానికి రష్యాకు మద్దతుగా సైనికుల్ని పంపిందని పాశ్చాత్య దేశాలు చేస్తున్న వాదనలకు ఈ చర్య మరింత బలం చేకూర్చింది. ఇప్పటికే యుద్ధంతో ఉక్రెయిన్ కోలుకోలేని విధంగా దెబ్బతింది. పెద్ద మొత్తంలో నష్టపోయిన ఉక్రెయిన్ పునర్నిర్మాణానికి ఆర్థిక రుణం అందించాలని నిర్ణయించుకున్నట్లు ఇటీవల G7 దేశాల నాయకులు ప్రకటించారు. ఉక్రెయిన్కు అందించే $50 బిలియన్ $20 బిలియన్ అమెరికా నుంచి అందించనున్నట్లు ఇటీవల అధ్యక్షుడు జో బైడెన్ పేర్కొన్నారు. మిగిలిన $30 బిలియన్ రుణాలు ఐరోపా, UK, కెనడా, జపాన్తో సహా G7 భాగస్వామ్య దేశాల నుంచి అందుతాయి. ఇప్పుడు ఉత్తర కొరియా ఎంట్రీతో రష్యా ఉక్రెయిన్ యుద్ధ చిత్రం మారుతోంది. రష్యా సైన్యం మంగళవారం తూర్పు ఉక్రెయిన్లోని 2 ప్రాంతాలను ఆక్రమించిందని పేర్కొంది. ఈ నెల 20-27 మధ్య కేవలం ఒక వారంలో రష్యా 196.1 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణాన్ని స్వాధీనం చేసుకున్నట్లు నివేదించింది. ఇది బహుశా ఈ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి అత్యంత వేగవంతమైనది. రష్యా ఉక్రెయిన్ మధ్య 32 నెలలుగా జరుగుతున్న యుద్ధం ఇప్పుడు అత్యంత ప్రమాదకరమైన దశకు చేరుకుంటోంది. మరోవైపు ప్రపంచంలో థర్డ్ వరల్డ్ వార్కు సన్నాహాలు మొదలయ్యాయా? ఏ దేశానికి ఆ దేశం అణువార్ హెడ్స్ను రెడీ చేసుకుంటున్నాయా? కొన్ని పరీక్షలు ఇందులో భాగమేనా? మరికొన్ని పరీక్షలకు రెడీ అయ్యాయా? ఇక మూడో ప్రపంచ యుద్ధమేనా? ప్రపంచంలో వార్ సన్నాహాలు వేగంగా జరుగుతున్నాయి. ఈ మధ్యనే రష్యా అణు పరీక్షలు నిర్వహించగా ఇప్పుడు ఉత్తర కొరియా మరో పరీక్షకు రెడీ అయింది. 7వ పరీక్షకు సిద్ధమవడంతో దక్షిణ కొరియాకు వణుకు మొదలైంది. సౌత్ కొరియా దేశ మిలిటరీ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ చట్టసభ సభ్యులకు వివరాలు అందజేసినట్లుగా తెలిపింది.
అమెరికాలోని లక్ష్యాలను ఛేదించగల దీర్ఘశ్రేణి క్షిపణిని పరీక్షించేందుకు నార్త్ కొరియా సిద్ధమవుతున్నట్లు ప్రకటించింది. ఉత్తర కొరియా ఈశాన్య పట్టణం పుంగేరీలోని టెస్టింగ్ గ్రౌండ్లో అణు పరీక్షలు నిర్వహించడానికి సన్నాహాలు పూర్తి చేసిందని, టన్నెల్ నంబర్ 3 దగ్గర పేలుడు జరిగే అవకాశం ఉందని ఏజెన్సీ ప్రకటించింది. అణు పరీక్ష ఎప్పుడైనా జరిగే అవకాశం ఉందని తెలిపింది. ఉక్రెయిన్పై యుద్ధానికి మద్దతుగా ఉత్తర కొరియా రష్యాకు పంపిన వేల మంది సైనికులను రష్యాలోని కుర్స్క్ ప్రాంతంలో ఇప్పటికే మోహరించిందని, ఇదంతా చూస్తుంటే యుద్ధానికి ఎక్కువ సమయం పట్టకపోవచ్చన్న అభిప్రాయం వ్యక్తం చేసింది. వాషింగ్టన్ దాని మిత్ర దేశాలపై ఒత్తిడిని పెంచడానికి అమెరికా ఎన్నికలు జరుగుతున్న సమయంలో అణు, ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి పరీక్షలు చేపట్టాలని ఉత్తర కొరియా చూస్తోందని దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ ఆరోపించారు. దీంతో ఉత్తర దక్షిణ కొరియాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. అటు మాస్కో భీకర అణు విన్యాసాలను ప్రారంభించింది. ఉపరితల, సముద్ర, గగనతల అణుదాడులను తిప్పికొట్టేలా అణుబలగాల సన్నద్ధత పరీక్ష నిర్వహించింది. లాంచ్ ప్యాడ్స్, సబ్మెరైన్స్, బాంబర్ల నుంచి ఖండాంతర బాలిస్టిక్ క్షిపణులను విజయవంతంగా పరీక్షించింది. మాస్కో పరీక్షించిన అణుక్షిపణులకు అమెరికా భూభాగంలోని ప్రతి మూలకు వెళ్లే సామర్థ్యం ఉంది. అమెరికా, నాటోను దృష్టిలో పెట్టుకునే రష్యా అధ్యక్షుడు పుతిన్ అణు విన్యాసాలను నిర్వహించినట్లు తెలుస్తోంది. ఇటు రష్యా, ఉక్రెయిన్ మధ్య ఉత్తర కొరియా ఎంట్రీ మరింత ఉద్రిక్త పరిస్థితులకు తెరతీస్తోంది. అటు ఇరాన్, ఇజ్రాయెల్ వార్తో పశ్చిమాసియా రగులుతోంది. మొత్తంగా 3వ ప్రపంచ యుద్ధానికి సన్నాహాలు జరుగుతున్నాయన్న ప్రచారం జరుగుతోంది. ఈ ఆందోళనకర పరిస్థితులు ప్రపంచ దేశాలని కలవరపరుస్తున్నాయి.